నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం విత్ షార్ట్ కట్స్తో. ఫస్ట్ క్వశ్చన్, ఎన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 48,000. మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 48,000. ఎవరికి డివైడ్ చేయాలా? అనిల్ అండ్ ఆదిత్య. ఏ రేషియోలో? 11:13. చూడండి, 48,000 ఉంది, అనిల్, ఆదిత్య. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం? 11:13. మీరు గమనిస్తే టోటల్ ఎన్ని పార్ట్స్? 24 పార్ట్స్. టోటల్ 24 పార్ట్స్. టోటల్ 48,000. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? షేర్ ఆఫ్ ఆదిత్య. షేర్ ఆఫ్ ఆదిత్య అంటే 13 పార్ట్స్. ఇక్కడ 24, 48 అంటే రిలేషన్ 2000 ఇంటూ 2000. 13 ఇంటూ 2000 26,000. అంటే ఆదిత్య షేర్ వచ్చి 26,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఇంత చేస్తే టైం వేస్ట్. షార్ట్ కట్ మెథడ్ చూడండి. ఇక్కడ మనకేం కావాలా? ఆదిత్య షేర్. ఆదిత్య అంటే 13 పార్ట్స్. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 13 మల్టిపుల్ అయి ఉండాలి. 2000 అనేది 13 మల్టిపుల్ కాదు. 24,000 అనేది 13 మల్టిపుల్ కాదు. 22,000 అనేది 13 మల్టిపుల్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం క్వశ్చన్ని చేయకుండానే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి షార్ట్ కట్స్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ట్రిగ్నామెట్రీ అంటే డిఫికల్ట్ అనుకుంటారు, చాలా ఈజీ. కావాలంటే చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఎప్పుడో ఈక్వల్ అవుతుందంటే థీటా వాల్యూ 45 అవుతుంది. అంటే సైన్ 45 కాస్ 45 ఈక్వల్. వాల్యూ వచ్చి 1/√. సబ్స్టిట్యూట్ చేయండి. థీటా వాల్యూ ఎంత వచ్చింది మనకు? 45. సైన్ 45 అంటే 1/√2. 1/√2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1/√2 హోల్ క్యూబ్. నెక్స్ట్ 1/√2 హోల్ క్యూబ్ అంటే 3 టైమ్స్ కదా. √2 ఇంటూ √2 2 అంటే 1/2√2 వస్తుంది. 1/2√2 ప్లస్ 3/2√2. ఎల్సిఎం తీసేస్తే 2√2. 1 + 3 4. ఆన్సర్ వచ్చి 2/√2. 2ని ఏమని రాయొచ్చు మనం? √2 ఇంటూ √2. √2 ఇంటూ √2 అంటే 2. అంటే ఆన్సర్ ఎంత? √2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ బికమ్స్ అంటే అమౌంట్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అమౌంట్. అమౌంట్ ఎంతని ఇచ్చారు? 26,400. ఇక్కడ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 5%. 1 yearకి 5% అయితే 2 yearsకి ఎంత పర్సెంట్? 1 yearకి 5% అయితే 2 yearsకి 10%. ఇంట్రెస్ట్ వచ్చి 10%. ప్రిన్సిపల్ అంటే 100%. అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. అంటే అమౌంట్ ఎంత పర్సెంట్? 110%. 110% ఆఫ్ ప్రిన్సిపల్. చాలా సింపుల్. 1 yearకి 5%, 2 yearsకి 10%. ఇంట్రెస్ట్ 10%. అమౌంట్ వచ్చి 110%. అమౌంట్ వచ్చి 26,400. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ అన్న ఒకటే, సమ్ అన్న ఒకటే. 0 0 క్యాన్సల్. 11 2s 22, 11 4s. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 240 ఇంటూ 100 అంటే 24,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇది షార్ట్ కట్ మెథడ్. జనరల్ మెథడ్ అంటే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. అమౌంట్ ఈ ఫార్ములా P ఇంటూ 1 + TR/100. నెక్స్ట్,
ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అమౌంట్ వచ్చి 26,400, టైం పీరియడ్ 2 years, ఆర్ వాల్యూ 5. నెక్స్ట్ క్వశ్చన్, జామెట్రీ అంటే డిఫికల్ట్ అనుకుంటారు, చాలా ఈజీ. ఓకేనా? లైన్ ఏబిసి ఇజ్ ఏ టాంజెంట్. టాంజెంట్ అంటే స్పర్శరేఖ. ఏబిసిని ఏమంటారు? టాంజెంట్. టు ద సర్కిల్, సర్కిల్కి టాంజెంట్. నెక్స్ట్, పీక్యూ ప్యారలల్ టు ఏసీ. పీక్యూ ప్యారలల్ టు ఏసీ. నెక్స్ట్, యాంగిల్ క్యూబీసీ. క్యూబీసీ, యాంగిల్ క్యూబీసీ ఎంత? 70. ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇది 70 అయితే ఇది కూడా ఎంత ఉంటుంది? 70 ఉంటుంది. క్వశ్చన్లో ఏమడిగారు? యాంగిల్ పీబీక్యూ. పీబీక్యూ అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఇది స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180. నెక్స్ట్, 70 ప్లస్ థీటా ప్లస్ 70 ఎంత? 180. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి థీటా వాల్యూని కామెంట్లో పోస్ట్ చేయండి. థీటా అంటే ఏమని? యాంగిల్ పీబీక్యూ. ప్రతి ఒక్కరు థీటా వాల్యూని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్పాల్ బారోడ్ certain amount at 10% per annum simple interest for 1.5 year. ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ పర్సంటేజ్ రాసుకుందాం. ఇదే ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. 1.5 year అన్నారా? 1 yearకి ఎంత పర్సెంట్? 10%. పర్ యానం అన్నారా? యానం అంటే 1 year. 1 yearకి 10%, హాఫ్ ఇయర్కి 5%. 1.5 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 15%. నెక్స్ట్, he gave same amount as loan to a friend and charged compound interest అన్నారా? కాంపౌండెడ్ సెమీ యాన్యువలీ. సెమీ యాన్యువలీ అంటే హాఫ్ ఇయర్లేని. 1.5 year అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి? 3 half years వస్తాయి. 1.5 year అంటే 3 half years వస్తాయి. 1 yearకి ఎంత పర్సెంట్? 10%, హాఫ్ ఇయర్కి 5%. నెక్స్ట్, ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కున్నామా. ఇప్పుడు ఏం కనుక్కుందాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలంటే, ఫస్ట్ మనం 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? డబుల్ స్క్వేర్. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే x + y + xy / 100. ఫస్ట్ ఈ రెండింటి కనుక్కుందాం. 5 + 5 x + y అంటే 10. 5 × 5/100. 10 + 25/100 అంటే 0.25. అంటే మనకు ఎంత వస్తుంది? మనకు 10.25 వస్తుంది. ఎంత వస్తుంది? 10.25. 10.25. నెక్స్ట్ ఏముంది? 5. మళ్ళీ ఫార్ములా అప్లై చేద్దాం. x + y + xy/100 ప్లస్ చేస్తే 10.25 + 5 అంటే 15.25. నెక్స్ట్ మల్టిప్లై చేయాలా? 10.25 × 5. 25 5s 125. 51.25/100 కదా. 100 అంటే 0.5125. అంతా సాల్వ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? అంతా సాల్వ్ చేస్తే మనకు 15.25 0.5125 యాడ్ చేస్తే 15.7625. నెక్స్ట్, ఇన్ దిస్ వే he earned ₹305. నెక్స్ట్, a 1.5 kg cake is divided equally among 10 boys. ఇక్కడ మన దగ్గర ఎంత కేక్ ఉంది? 1.5 kg కేక్ ఉంది. 1.5 kg అంటే 1 kg అంటే 1000 grams. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్? 1000 grams. టోటల్ ఎన్ని గ్రామ్స్? 1500 grams. టోటల్ ఎన్ని గ్రామ్స్? 1500 grams.
ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి 10 బాయ్స్కి. 1 బాయ్కి ఎంత వస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనం చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు చూడండి. ఇక్కడ హైయెస్ట్ డెసిమల్స్ అంటే త్రీ డెసిమల్స్ ఇక్కడ ఉంది. లాస్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఆన్సర్ లాస్ట్ డిజిట్ కూడా 4 రావాలి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. డౌట్ ఉంటే చూడండి. 0.83, 44.4, 4.44, 4.604, 43. మీరు యాడ్ చేసినప్పుడు లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా ఏం రావాలా? 4. మీరే పూర్తి అడిషన్ చేయకుండానే ఆన్సర్ని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 5 మీటర్ లాంగ్ లేడర్ ఈజ్ లీనింగ్ అగైనెస్ట్ ఏ వాల్. చూడండి, ఇది వచ్చి వాల్, ఇది వచ్చి వాల్. 5 మీటర్ లాంగ్ లేడర్ ఈజ్ లీనింగ్ అగైనెస్ట్ ఏ వాల్. ఇది వచ్చి లేడర్. నెక్స్ట్, లేడర్ లెంత్ వచ్చి 5 అండ్ ఇట్ రీచెస్ ద వాల్ అట్ 0.3 మీటర్ హైట్. ఎంత హైట్? 3 మీటర్ హైట్. నెక్స్ట్, ఫస్ట్ ఇంతవరకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ అంటే 5. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? √16. ఎక్స్ వాల్యూ వచ్చి √16. √16 అంటే ఎంత? 4. ఇది వచ్చి 4 వస్తుంది. టోటల్ ఎంత? 4. నెక్స్ట్, ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ద లేడర్, ఇది కదా ఫుట్ ఆఫ్ ద లేడర్, ఈజ్ మూవ్డ్ 2.6 మీటర్స్ టువార్డ్స్ ద వాల్. ఓకేనా? ఫుట్ ఆఫ్ ద లేడర్ వచ్చి 2.6 మీటర్స్ ముందుకెళ్ళింది. నెక్స్ట్, అప్పుడు ల్యాడర్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? దెన్ డిస్టెన్స్ బై విచ్ టాప్ ఆఫ్ ద లేడర్ స్లైడ్స్ అప్వర్డ్స్ ఆన్ ద వాల్. అంటే మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎంతో తెలియదు కదా, y అనుకోండి. ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. క్వశ్చన్లో ఏమని ఇచ్చారంటే ఫుట్ ఆఫ్ ద లేడర్ని వాల్ డైరెక్షన్లో కొంచెం ముందుకు జరిపితే ఎంత హైట్ పెరుగుతుందని అడిగారు. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? y వాల్యూ కనుక్కోవాలి. లేడర్ లెంత్ ఎంత? 5. మళ్ళీ అప్లై చేయండి. టోటల్ 4 కదా, ఇది 2.6 అయితే ఇది ఎంత అవుతుంది? 1.4. నెక్స్ట్, హైపోటెనస్ అంటే 5 స్క్వేర్. ఇక్కడ సైడ్ ఎంత? 1.4 స్క్వేర్. ఇక్కడ సైడ్ అంటే 3 + y హోల్ స్క్వేర్. నెక్స్ట్, 3 + y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. 14 స్క్వేర్ అంటే 196, అంటే 1.96 వస్తుంది. 1.4 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1.96. సబ్ట్రాక్షన్ చేస్తే 23.04. 23.04 అంటే 48 స్క్వేర్ ఎంత? 2304. 3 + y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4.8 హోల్ స్క్వేర్. స్క్వేరు స్క్వేరు క్యాన్సిల్. అంటే y వాల్యూ ఎంత? 4.8లో 3 తీసేయాలి. అంటే ఎంత? 1.8. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై చేయాలా? సింప్లిఫై చేసే ముందు బాడమాస్ రూల్ని అయితే ఫాలో చేయాలా? ఫస్ట్ మనం బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మనం ఏ బ్రాకెట్స్ని సింప్లిఫై చేయాలంటే OFC. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్, మళ్ళీ క్లోజ్డ్. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. 1 + 2 ఎంత? 3. 17 - 2 ఎంత? 5. ఓపెన్ అవుతానే నెక్స్ట్ ఏం చేయాలా? ఫ్లవర్ బ్రాకెట్స్ చేయాలి. -2 × 3 -6 × 2 ప్లస్ నెక్స్ట్ వచ్చి స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. 45 ÷ 5 9. ఓకేనా?
ప్రతి ఒక్కరూ సింప్లిఫై చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఫస్ట్ మనం డివిజన్ చేయాలా, మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలా, అడిషన్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఈజ్ 9. 2 digit నెంబర్ని ఏబి అనుకుందాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఎంత? 9. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్, 2 digit నెంబర్ ఏబి కదా, రివర్స్ చేస్తే బిఏ. న్యూ నెంబర్ అంటే బిఏ. న్యూ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 9. న్యూ నెంబర్కి ఎంత పెంచాం? 9 పెంచాం. అలా పెంచితే ఈక్వల్ టు 3 times ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ అంటే ఏబి. ఇప్పుడు నెంబర్ అంటే ఏబి. ఇది 1s ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 1, ఇది 10s ప్లేస్లో ఉంది కాబట్టి ఇంటూ 10. సేమ్ అదే విధంగా 1s ప్లేస్ 10s ప్లేస్, 1s ప్లేస్ 10s ప్లేస్. 10b ప్లస్ ఏ ఇంటూ 9 is equal to 3 into 10a plus b. నెక్స్ట్ 10b into 9 అంటే 90b. 9 into a 9a. 3 into 10 30a plus 3b. 30aలో 9a పోతే 21a. 90aలో 3b పోతే 87b. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేయండి. 3 7s, 3 2s, 3 9s. నెక్స్ట్ ఫైండ్ నెంబర్ అంటే ఏం కనుక్కోవాలి? మనం నెంబర్ కనుక్కోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఒకసారి చెక్ చేద్దాం. 90b plus 9a is equal to 30a plus 3b. 87b is equal to 30లో 9 పోతే ఎంత? 21. 3 2s, 3 9s. నెక్స్ట్ ఫైండ్ నెంబర్ అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మనం నెంబర్ కనుక్కోవాలి. ఎంత క్యాలిక్యులేట్ చేసే బదులు ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 ఉండాలి. అన్నిట్లో ఏమున్నాయి? 9 ఉన్నాయి. నెక్స్ట్ న్యూ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 9 ఈక్వల్ టు 3 times ద ఒరిజినల్ నెంబర్. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే కొత్త నెంబర్ వచ్చి ఒరిజినల్ నెంబర్ కన్నా 3 times ఎక్కువ. కాబట్టి న్యూ నెంబర్ వచ్చి ఓల్డ్ నెంబర్ కన్నా పెద్దది. ఓకేనా? దీన్నే రివర్స్లో ఏమని రాయొచ్చు? ఓల్డ్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ న్యూ నెంబర్. ఇది ఓల్డ్ నెంబరు, ఇది న్యూ నెంబర్ అంటే రివర్స్ చేయాలి. 54, 45, 72. 72కి రివర్స్ 27. ఓల్డ్ నెంబర్ వచ్చి న్యూ నెంబర్ కన్నా చిన్నది ఉండాలి కదా, చిన్నది ఉందా? ఇది పెద్దది, ఇది వచ్చి చిన్నది. కాబట్టి 27. మీరు గమనిస్తే ఓల్డ్ నెంబర్ అనేది న్యూ నెంబర్ కన్నా చిన్నదిగా ఉండాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. అదేవిధంగా 4th ఆప్షన్ కూడా రాంగ్. ఇంకే ఆప్షన్స్ చెక్ చేస్తే సరిపోతుంది? ఫస్ట్ ఆప్షన్, 3rd ఆప్షన్ చెక్ చేద్దాం. న్యూ నెంబర్ అంటే బిఏ, రివర్స్ చేయండి. 54 ప్లస్ 9 3 times ఒరిజినల్ నెంబర్ అంటే 45. ఒరిజినల్ నెంబర్ అంటే ఎంత? 45. 9 + 4 13, 63 వస్తుంది. ఇది ఈక్వల్ కాదు కదా, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 3rd ఆప్షన్ చెక్ చేయండి. బిఏ అంటే రివర్స్. 27కి రివర్స్ 72. 72 + 9 is equal to 3 into 27. 81 is equal to 81. సాటిస్ఫై అయింది కదా, కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? 3rd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ స్టార్టెడ్ విత్ 450 passengers. చూడండి, ఇప్పుడు మనం ఒక సిస్టమేటిక్గా రాద్దాం. ట్రైన్లో ఉండే ప్యాసింజర్స్ దిగేసిన వాళ్ళు
ఫైనల్ ప్యాసింజర్స్. ఓకేనా? స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు? 450 ఉన్నారు. స్టాప్ 1లో ఎంతమంది దిగారు? 1/9. 1/9 ఆఫ్ 450 అంటే 50 దిగేశారు. అంటే ఇప్పుడు ఫైనల్గా ఎంతమంది ఉన్నారు? 400 ఉన్నారు. మళ్ళీ 20 మెంబర్స్ ఎక్కారు కదా, అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 420 ఉంటారు. నెక్స్ట్ స్టాప్ 2. స్టాప్ 2లో 1/6 దిగేశారు, అంటే 1/6 ఆఫ్ 420. స్టార్టింగ్ 420 ఉన్నారు, 1/6 దిగేస్తే 420లో 70 పోతే ఎంత? 350. నెక్స్ట్ 19 ప్యాసింజర్స్ మళ్ళీ ఎక్కారు. 350 ప్లస్ 19 ఎంత? 369. విత్ హౌ మెనీ ప్యాసింజర్స్ డిడ్ ట్రైన్ అరైవ్ అట్ థర్డ్ స్టాప్? ఇప్పుడు ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారు ట్రైన్లో? 369. నెక్స్ట్ క్వశ్చన్, బేస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది వచ్చి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బేస్ ఎంత? 12. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ అదర్ టూ సైడ్స్ ఈజ్ 6. ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 6. ఇది ఎక్స్ అయితే ఇది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 6. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుందాం. మనకు స్టాండర్డ్ రైట్ యాంగిల్స్ తెలుసు. 3, 4, 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని మల్టిపుల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చి 3, 4, 5. మల్టిపుల్స్ చూడండి, 12 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేయండి. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 4. 4 × 3 12. 4 × 4 16. 4 5 20. ఇప్పుడు మ్యాచ్ అవుతుందేమో చూడండి. ఇది 12 అయితే రిమైనింగ్ ఏమవుతాయి? 16, 20 అవుతాయి. మ్యాచ్ అవ్వవు కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉండాలా? 6. కానీ ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 12 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేద్దాం. 3 3s ఎంత? 9. 3 4s 12. 3 5s 15. ఒకటి 12 అయితే ఇంకోటి ఏమవుతుంది? 9, ఇంకోటి 15. చెక్ చేయండి, డిఫరెన్స్ ఎంత? 6. ఓకేనా? కరెక్ట్గా మ్యాచ్ అయిందా? ఇక్కడ ఏమడిగారు? పెరిమీటర్. ఇది షార్ట్ కట్. పెరిమీటర్ అంటే 9 + 6 + 12 ఎంత? యాడ్ చేయండి. 9 + 6 + 12 18 + 9 27 వస్తుంది. ఆప్షన్ లేదు. ఓకేనా? ఇదే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్? పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ని యాడ్ చేయాలి. అన్ని సైడ్స్ని యాడ్ చేయండి. 12 + 9 అంటే 21. 21 ఓకే. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేయండి. 9, 12, 15. 21 ఒక 15 ఎంత? 36. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2x - 1 అనేది ఫ్యాక్టర్ అంటే దాన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. 2x = 1 అంటే x వాల్యూ ఎంత? 1/2. సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ 1/2. x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? k వాల్యూ వస్తుంది. 1/2 పవర్ 4 7 × 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 1/2 ప్లస్ k = 0. ప్రతి ఒక్కరూ సాల్వ్ చేసి k వాల్యూని కామెంట్లో పోస్ట్ చేయండి. 2/2 అంటే 16. 7/2³ అంటే 8. 2 1s 2 8s. ఫస్ట్ దీన్నే సింప్లిఫై చేద్దాం. 1 - 7 అంటే -6/8 ప్లస్ 1/2 = -k. LCM ఎంత? 2 3s 2 4s. LCM 4. -3 +
ఎల్సిఎం 4 కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు -1/4 అంటే కే వాల్యూ ఎంత 1/4 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మీన్ ఆఫ్ 21 అబ్జర్వేషన్స్ ఈజ్ 42. 21 అబ్జర్వేషన్స్ మీన్ ఎంత 42. అవుట్ ఆఫ్ 21 అబ్జర్వేషన్స్ మీన్ ఆఫ్ ఫస్ట్ 11 ఈజ్ 50. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. 1 నుంచి 21 వరకు మీన్ ఎంత 42. ఫస్ట్ 11 అంటే 1 నుంచి 11 వరకు. ఫస్ట్ 11 అంటే ఏమని 1 నుంచి 11 వరకు. యావరేజ్ ఎంత 50. లాస్ట్ 11 అంటే 11 నుంచి 21 వరకు. యావరేజ్ ఎంత 35. ఇక్కడ ఏం కనుక్కోవాలా 11th అబ్జర్వేషన్ కనుక్కోవాలి. టోటల్ యావరేజ్ 42 అని ఇచ్చారు అంటే 11th అబ్జర్వేషన్ కూడా 42 అనుకోండి. యావరేజ్ 42 అంటే ప్రతి నెంబర్ 42. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ 42 అయితే ఇక్కడ 50 ఉంది అంటే ఎంత పెరిగింది 8 పెరిగింది. ఎంత పెరిగింది 8 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ 1 to 11 అంటే ఎన్ని నెంబర్స్ 11 మెంబర్స్. ఇక్కడ 42 వచ్చి 35 అయింది అంటే ఎంత తగ్గింది 7 తగ్గింది. 7 తగ్గింది. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ లాస్ట్ 11 అంటే 11. 8 into 11 88. 7 into 11 77. 88లో 77 పోతే ఎంత 11. నెక్స్ట్ 42 + 11 ఎంత 53 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. ఈ షార్ట్ కట్ ఎలా చేశాను మళ్ళీ క్లియర్గా చెప్తాను. యావరేజ్ 42 అంటే ప్రతి నెంబర్ ఎంత 42. మనల్ని ఏం కనుక్కోమన్నారు 11th నెంబర్. 11th నెంబర్ కూడా 42. ఇక్కడ 42 ఉంటే ఇక్కడ 50 ఉంది అంటే యావరేజ్ ఎంత పెరిగింది 8. ఎన్ని నెంబర్స్కి ఫస్ట్ 11. నెక్స్ట్ లాస్ట్ 11కి 7 తగ్గింది డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్. 88లో 77 పోతే 11. ఆ 11ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంటే 11th అబ్జర్వేషన్ ఎంత 53. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీరే సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయాలా. +185 + 88 √36 అంటే 6. 6 + 19 అంటే 25. √25 అంటే ఎంత వస్తుంది 5. √25 అంటే ఎంత వస్తుంది 5. √56 + 185 + 88 × 5 అంటే 440. 5 12 625. √56 + 625 అంటే 25. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.